ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే. భారత్ పాకిస్తాన్ యుద్ధ మేఘాలు ఆవరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. పెహల్గాం దాడి ఘటన జరిగిన తర్వాత దేశ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో పగ తీర్చుకోవాల్సిందే పాకిస్తాన్ మీద అని నినాదాలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ బీహార్ వేదికగా చాలా స్పష్టంగా ఉగ్రవాదులకి హెచ్చరిక జారీ చేశారు. వాళ్ళు ఏ కలుగులో దాక్కున్నా వెతికి వెంటాడి చంపుతాం అని చెప్పి చాలా స్పష్టంగా, అంటే చట్టం ముందు దోషిగా నిలబెడతామని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇప్పుడే అందినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, పీఓకేను కైవసం చేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సైనిక బలగాలు ఇప్పటికే విన్యాసాలు చేస్తూ కథన రంగంలో దూకేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద మనం కొంత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే మరి కార్తిక్ గారు, పీఓకే ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య. పీఓకేను 30% ఆక్యుపై చేసుకుని మిగతా 70% కూడా మాదే అని చెప్పి కాలు దువ్వుతున్నటువంటి పరిస్థితి దశాబ్ద కాలంగా నివురుగప్పిన నిప్పులో ఉన్న పరిస్థితి మనకు తెలుసు. పీఓకేను పూర్తిగా కైవసం చేసుకుంటేనే పాకిస్తాన్కి మనం తగిన బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతామని చెప్పి భారత ప్రభుత్వం ప్రస్తుతం ఈ పెహల్గాం దాడి తర్వాత ఒక కంక్లూజన్, ఒక డెసిషన్ తీసేసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సైనికులు ఏ క్షణమైనా అర్ధరాత్రి పీఓకే మీద దాడి చేసే పరిస్థితి ఉందని కూడా సమాచారం వస్తుంది. ఏమంటారు మీరు? అంటే ఏ విషయాన్నైనా తెగేదాకా లాగకూడదు. ఇప్పుడు పాకిస్తాన్ తెగేదాకా లాగింది. ఒకటి, నిరాయుధులైనటువంటి భారతీయుల మీద, యాత్రికుల మీద, కాశ్మీర్కి వెళ్ళినటువంటి వాళ్ళ మీద ఉగ్రవాదులు చేసినటువంటి దాస్తికో నీకు తెలుసు. అది కూడా మతం అడిగి ఎంత దారుణంగా ప్రవర్తించారో నీకు తెలుసు. ఆ దారుణాన్ని ఖండించడానికి కేవలం మొక్కుబడిగా ఖండించి పైగా మళ్ళా రచ్చగొట్టే పని, ఒకవైపు ఖండిస్తూ ఉంది, ఇంకోవైపు రచ్చగొట్టే పని చేస్తూ ఉంది పాకిస్తాన్. ఏమంటుంది? కాశ్మీర్ మాదే అంటుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమో కాశ్మీర్ మా వెన్ను ముక్క అంటాడు, ఆర్మీ చీఫ్ ఏమో మా నరవ అంటాడు కాశ్మీర్ని. కాశ్మీర్ ఎక్కడిది అసలు వాళ్ళకి? అంటే ఇండైరెక్ట్గా కాశ్మీర్ కోసం మేమే ఉగ్రవాదులు పంపించామని ఇండైరెక్ట్గా ఒప్పేసుకుంది. ఇవాళ ప్రపంచం ముందు పాకిస్తాన్ దోషిగా నిలబడింది. ఇలా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో భారత ప్రభుత్వం పడింది. ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము, సైనికులు ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడానికి వాళ్ళు ఏ విధంగా గాలింపు చేస్తున్నారో చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు పెహల్గాం దాడి ఘటన జరిగిన తర్వాత సమీపం చుట్టూ కూడా అంతా అడవే ఉంది, అడవిలోకి పారిపోయారు. ప్రతి చెట్టు దగ్గర, ప్రతి పుట్ట దగ్గర ఏ విధంగా గాలిస్తున్నారు మన బలగాలు మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కంటిన్యూ. పీఓకే గురించి పర్టికులర్గా చెప్పాలి. పీఓకే అనేటువంటిది ఏదో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అంటే కాశ్మీర్లో భాగం, కానీ పాకిస్తాన్ చేతుల్లో ఉంది. ఇలా ఎందుకు ఉంది అన్నప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను. 1947లో మనకి ఎలా ఇండిపెండెన్స్, పాకిస్తాన్కి ఒకేసారి ఇండిపెండెన్స్ వచ్చింది. మనకి పాకిస్తాన్ ఒకేసారి ఇండిపెండెన్స్ వచ్చినాయి. 1947లో వచ్చింది. ఒక రోజు ముందే వచ్చినట్టు. తర్వాత ఏంటంటే కాశ్మీర్ సపరేట్ సంస్థానంగా ఉంది ఆ రోజుకి. కానీ కాశ్మీర్ రాజు భారతదేశంలో కాశ్మీర్ని కలపడానికి ఒప్పుకున్నాడు. అప్పటి మన ప్రధాని నెహ్రూ గారి దగ్గరికి వచ్చి, సార్ కాశ్మీర్ మీ దేశంలో కలిపేస్తున్నానని ప్రకటించేశాడు. ప్రకటించిన మరుక్షణం మన మిలిటరీ బలగాలు కాశ్మీర్ని ఆక్రమించుకోవడానికి వెళ్ళాయి. కానీ అప్పటికే చాలా కాశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకొని ఉంది. అయినప్పటికీ మన బలగాలు పాకిస్తాన్ ఆర్మీని వెనక్కి కొట్టి దాదాపు పీఓకే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వరకు, ఆ బోర్డర్ వరకు తీసుకెళ్ళాయి. ఇది కూడా ఆక్యుపై చేసుకునే వాళ్ళు. అంటే 70% మనం ఆక్యుపై చేసి 70% మనం ఆక్యుపై చేసుకున్నాం పాకిస్తాన్ బలగాలు వెనక్కి కొట్టి. అదే టైంలో మన నెహ్రూ గారు శాంతి అనే పేరుతోటి ఇక ఆగండి, ఇక చాలు ఇప్పటివరకు చేసింది, ఇక యుద్ధం అనివార్యం అవుతుంది, ఇక ఆగండి అని చెప్పేసి మన సైన్యాన్ని చెప్పారు. లేదు సార్ ఇంకొద్దిగా టైం ఇవ్వండి మాకు, ఆ 30% కూడా ఆక్యుపై చేసుకున్న తర్వాత కాశ్మీర్ పూర్తిగా మన కాశ్మీర్ని మనకు సొంతం చేసుకుందాం అని అప్పుడు భారత బలగాలు మన నెహ్రూ గారికి నివేదించాయి. అప్పుడు మన మొట్టమొదటి ప్రధానమంత్రి గారికి లేదు ఇక వద్దు అని చెప్పేసి అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఓ పెద్దన్న పాత్రలో ప్రపంచానికి ఏదో శాంతి సందేశం పంపిద్దామన్న కారణం చేత అది పాకిస్తాన్ తర్వాత అది మన భూభాగాన్ని మనకి ఇచ్చేస్తుంది, అది శాంతిగా దౌత్యంగా తెచ్చుకుందామనే ఆలోచనతో ఆయన ఆఫ్ చేశారు. కానీ పాకిస్తాన్ అలా ఇచ్చే రకమా? అలా కాదు కదా. సో అదే అప్పటి నుంచి కూడా పీఓకేగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఆ సపరేట్ భూభాగం ఉంది. అక్కడ పాకిస్తాన్ అనుబంధ ప్రభుత్వం నడుస్తుంది. మళ్ళీ పాకిస్తాన్ భూభాగం ఏమి ఉండదు, అది పాకిస్తాన్ అనుబంధ ప్రభుత్వం నడుస్తుంది, సపరేట్ దేశంగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది అప్పటి నుంచి అలానే ఉంది. అయితే దీన్ని పాకిస్తాన్ దేనికి వాడుకుంటుంది? అక్కడ ఉగ్రవాద శిక్షణ ఇవ్వడానికి,
అక్కడ ఉగ్రవాద శిబిరాలు పెట్టడానికి ఈ భూభాగాన్ని వాడుకుంటా ఉంది. ఇప్పుడు మన మీద దాడి చేసినటువంటి వ్యక్తులు కూడా శిక్షణ పొందింది కానీ, ఆయుధాలు పొందింది కానీ, మొత్తం ప్లానింగ్ చేసింది కానీ ఈ పీఓకే నుంచి. ఈ పీఓకేని మన చేతిలోకి తెచ్చుకోగలిగితే సగం ఉగ్రవాద శిబిరాలను ఏరివేయచ్చు. ఈ ఉగ్రవాద శిక్షణ ఆప్ చేయొచ్చు. ఈ పీఓకేని ఉగ్రవాదానికి అడ్డాగా మార్చుకుంది పాకిస్తాన్ కాబట్టి దీన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కావచ్చు, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కావచ్చు, వాళ్ళకి ఆయుధాలు సమకూర్చడం కావచ్చు, మన దేశం మీద ఎగదోయటం కావచ్చు, అంతా అక్కడి నుంచే జరుగుతుంది. యాక్చువల్గా డైరెక్ట్గా పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు కనుక ఏర్పాటు చేసుకుంటే, అప్పటికే ఏర్పాటు చేస్తూనే ఉన్నారు, ఏర్పాటు చేసుకుంటే ప్రపంచం నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఈ పీఓకే దాన్ని దానికి ఉపయోగించుకుంటుంది పాకిస్తాన్. డైరెక్ట్గా పాకిస్తాన్లో శిబిరాలు పెట్టకుండా ఈ పీఓకేలో పెట్టి వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడేంటి, పీఓకేలో పెట్టుకున్నందుకు మేము కాదని మా ప్రభుత్వం చేతిలో ఏం ఉగ్రవాద శిబిరాలు లేవు, అక్కడ సపరేట్ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి పాకిస్తాన్ క్లైమ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పీఓకేని ఆక్యుపై చేసుకుందామనే ఆలోచనకి భారత ప్రభుత్వం మిలిటరీ బలగాలు వచ్చాయి. మిలిటరీ బలగాలు, త్రివిధ బలగాల నుంచి ప్రభుత్వానికి ఒక డాక్యుమెంటెడ్ పోయింది. ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ ఏరియా మనకి ప్రాబ్లంగా ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా, పీఓకేలో ప్రజలు కూడా మేము భారతదేశంలో కలుస్తాం, పాకిస్తాన్లో భాగంగా ఉండబట్టి మాకు తిండి లేదు, ఉద్యోగాలు లేవు అనే నిరుద్యోగం, పేదరికం, అక్కడ తీవ్రమైనటువంటి అసమానతలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. రెండోది, భారత చేతుల్లో 70% భూభాగం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ 30% భూభాగం కాశ్మీర్లో. అయితే ఈ 70% భూభాగం ఏదైతే కాశ్మీర్ భూభాగం భారతదేశంలో ఉందో, వీళ్ళేమో ప్రజలు ఆర్థికంగా వృద్ధి చెందారు, పర్యాటక ప్రాంతంగా ఈ కాశ్మీర్ అభివృద్ధి చెందింది, వీళ్ళు ఆర్థిక స్థితిగతి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనేమో పేదరికం, నిరుద్యోగం, తీవ్రంగా అసమానతలు ఉంటా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు పాకిస్తాన్ మీద, మేము భారతదేశంలో కలిసిపోతామని చెప్పేసి. వీళ్ళని మభ్యపెట్టడం కోసం, వీళ్ళని మాత్రమే కాదు, పాకిస్తాన్లో కూడా ఇంటర్నల్ తిరుగుబాటు ఉన్నాయి, అక్కడ రాజకీయ అస్థిరత ఉంది. అక్కడ ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ని గతంలో జైల్లో పెట్టిన పరిస్థితిని మనం చూసాం. గతంలో ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి దేశాన్ని వదిలి పారిపోవాల్సిన పరిస్థితిని మనం చూసాం. అక్కడ ప్రభుత్వం కంటే మిలిటరీ బలగాలే పెత్తనం ఎక్కువ. ఈ వాస్తవంగా అక్కడ విషయం ఏంటంటే, ప్రజలనుకున్న ప్రభుత్వాల కంటే మిలిటరీది పెత్తనం, మిలిటరీది కంటే తీవ్రవాదులు పెత్తనం. మొత్తంగా ఆ దేశాన్ని ఏరేది ఎవరు అంటే టెర్రరిస్టు లష్కర్ తోయిబా ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. ప్రజలనుకున్న ప్రభుత్వమే కాదు, మిలిటరీ కూడా కాదు, లష్కర్ తోయిబా దేశాన్ని పరిపాలిస్తుంది. హఫీజ్ సయ్యద్ అనే ఒక ఉగ్రవాది చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పీఓకే కేంద్రంగా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకం ఇప్పుడు పాకిస్తాన్. మీరు హఫీజ్ సయ్యద్ పేరు ప్రస్తావించారు కాబట్టి ఒక మాట చెప్పాలి. గతంలో ఒకసారి ఈ సింధు జలాలు నిలిపివేస్తామని చెప్పి ఏదైతే అంటున్నారో అదే గనక జరిగితే ఆ సింధు జలాలు ప్రవహించే దారిలో రక్తాన్ని పారిస్తాం, ఎంత దారుణంగా మోదీని ఉద్దేశించి అని మాట్లాడిన పరిస్థితుంది. సరే, అతని రక్తాన్ని పారించే రోజు దగ్గరలో ఉంది, కానీ అదే సింధు జలాల్లో అతని రక్తాన్ని పారించే టైం వచ్చేసినట్టుంది. అంటే మనం శాంతి 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 అని చేతులు కట్టుకోవడం అతి మంచితనం అనేటువంటిది పాకిస్తాన్కి ఒక ఆయుధం అయిపోయింది. ఇప్పుడు ఈ పీఓకేని కనుక మనం ఆక్యుపై చేసుకుంటే ప్రజలు కూడా మనతో ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాశ్మీర్లో ఎలా ఉన్నారంటే, మన ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్లో స్వచ్ఛందంగా బంద్ జరిగింది. ఎవరు బంధుకు పిలుపునివ్వలే, ప్రభుత్వం కూడా బంద్ చేయమని చెప్పలే. కాశ్మీర్ స్వచ్ఛందంగా బంధుకు పిలుపునిచ్చి మేము భారతదేశంలో ఉంటాం, ఈ ఉగ్రదాడి అనేటువంటిది కరెక్ట్ కాదు, వీళ్ళని కఠినంగా శిక్షించాలి, వీళ్ళని ఈ రాడ్ చౌకలో పెట్టేసి కాల్చి చంపాలని చెప్పేసి కాశ్మీరీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే కాశ్మీరీలు భారతదేశంతో ఎంత మమేకం అయిపోయారో మనం చూస్తా ఉన్నాం. నిజానికి ఇది తెలిసిన తర్వాత పాకిస్తాన్ ఈ కుట్ర పడింది. రాబోయే కాలంలో కాశ్మీరీలు మొత్తం కూడా భారతదేశం మోల్డ్ అయిపోతున్నారు. వాళ్ళు అంటే బయట రాస్తారు, చాలా వరకు టర్న్ అయిపోయారు. ఎందుకంటే ఆర్టికల్ 370 అది రద్దు తర్వాత పరిస్థితులు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాయి, డెవలప్మెంట్ కనిపిస్తుంది, యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళు డెవలప్మెంట్ కోరుకుంటా ఉన్నారు. చాలా క్లియర్గా పాకిస్తాన్ 10 కారణాలతోటే ఉగ్రవాదుని మన దేశం మీదకి పంపించి మన ఉగ్రదాడి చేపించింది. 10 కారణాలు చాలా క్లియర్గా చెప్తా. ఒకటి, అమెరికా వైస్ ప్రెసిడెంట్ భారతదేశంలో పర్యటించడం, అమెరికా పెట్టుబడులు భారతదేశంలోకి రావటం. 2, సౌదీ అరేబియా ఇస్లాం కంట్రీ, భారత ప్రధాని సౌదీ అరేబియాకి వెళ్ళటం, సౌదీ అరేబియా భారత ప్రధాని గ్రాండ్ వెల్కమ్ చెప్పటం. పాకిస్తాన్ డాకను కూడా డాకను, ఇస్లాం పుట్టిందే సౌదీ అరేబియాలో. అలాంటి సౌదీ అరేబియాలో భారత ప్రధానికి గ్రాండ్ వెల్కమ్. అంటే జియో పాలిటిక్స్లో భారత పాత్ర పెరుగుతూ ఉంది. మూడోది, నువ్వు ఇందాక చెప్పినట్టు కాశ్మీర్ అనేది ఒక భారతదేశంలో మమేకం అయిపోతా. ఇంతకుముందు కొంతమంది వాళ్ళు సహకరిస్తూ ఉండేవాళ్ళు, క్రమక్రమంగా లైవ్లీవుడ్ నేర్చుకున్నారు. కాశ్మీరీ ప్రజలకి భారతీయులకి మధ్య చాలా బాండింగ్ పెరిగిపోయింది. పాకిస్తాన్ ఆలోచించుకుంది ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్లో అల్లర్లు జరుగుతాయని ఆలోచించారు, కానీ జరగలేదు. పైగా వాళ్ళు భారతదేశంతో మోల్డ్ అయిపోయారు. ఇది కాశ్మీరీ పాకిస్తాన్ గెట్టలేదు. తర్వాత ఇతర రాష్ట్రాలు పాకిస్తాన్ రావటం వల్ల కాశ్మీరీలు బాగుపడటం వల్ల ఈ పీఓకేలో ఉన్న ప్రెజర్ పెరుగుతుంది. ఏది వాళ్ళు బాగుపడుతున్నారు, మేము బాగుపడలేకపోతున్నాం, మేము కూడా భారతదేశంలో కలిసి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు, ఫ్యామిలీలతో ఉన్నారు, అక్కడ గన్స్ లేవు, రక్తం లేదు,
పిల్ల పాపలతో ఆ ఫ్యామిలీలు చాలా సంతోషంగా ఉన్నాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే ఒకప్పుడు లేక మూర్ఖంగా లేరు, కొద్ది జనం కూడా డెవలప్మెంట్ ని ఆశిస్తున్నారు, కుటుంబాన్ని చూస్తున్నారు కదా. మా ఛాందస్వాదం నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి కదా. వాళ్ళ కుటుంబాలు కూడా ఒక ఆశ ఉంటుంది కదా, మనం కూడా సంతోషంగా ఉండాలి, మనం కూడా డెవలప్. ఈ కారణం చేత ఆ ప్రజలను తట్టుకోలేక ఈ కాశ్మీర్ మీద దాడి చేయాలనేటువంటి అంటే వాళ్ళు కుట్రే. కార్తీక్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మనం ప్రశాంతంగా ఎలాగలేము, అలాంటి ప్రశాంతత వీళ్ళకు కూడా ఉండొద్దు, మళ్ళీ అలజడి కనిపించాలి ఈ కాశ్మీర్ అనేది. ఇది వ్యాలిడ్ పాయింట్. ఇది ఇప్పుడు దీంట్లో ఇంకో కారణం కూడా ప్రత్యేకించి గతం లెక్క కాకుండా గతానికంటే భిన్నంగా మతాన్ని అడిగి ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి మరీ చెప్పడానికి ఉన్న కారణం ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళ దేశం మన దేశంలో బెలుచిస్తాన్ సపరేట్ దేశం కావాలని పోరాటం చేస్తుంది, పాకిస్తాన్లో సింధు వాళ్ళు సపరేట్గా మేము భారతదేశంలో కలిసిపోతామని పోరాటం చేస్తున్నారు. ఒకప్పుడు కంటే భిన్నంగా భారతీయ జెండాలు పట్టుకొని సగటు ముస్లిం పాకిస్తాన్లో మేము భారతదేశంలో సేఫ్గా ఉంటాం, భారతదేశంలో మేము కలిసిపోతామని చెప్పేసి పాకిస్తాన్లో తిరుగుబాటు వస్తూ ఉంది. కాబట్టి ఏం చేయాలి, భారతదేశంలో కూడా అంతర్గత కలహాలు పెట్టాలి. అందుకని ఇప్పుడు మతం పేరాడి కాల్చారనుకో, హిందువులు సహజంగా ముస్లిం మీద రెచ్చిపోతారు, ముస్లింలకి హిందువులకి మధ్య గొడవ జరిగింది, భారతదేశంలో ఏదో అల్లర్లు వస్తాయి ఇంటనరుగా అని చెప్పి పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అది సాధ్యం కాలేదు. ఇలాంటి అనేక కారణాల చేత పాకిస్తాన్ మన ఉగ్రదాడికి పూనుకుంది, ప్రేరేపించింది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ప్రేరేపించిందని నేను క్లియర్గా ఎట్లా చెప్పగలుగుతున్నానంటే, వాళ్ళు ఇప్పటికీ కాశ్మీర్ మీద మాట్లాడుతున్న మాటలు, మా నరవని ఒకడు అంటాడు, మా వెన్నుముక్కని ఒకడు అంటాడు, అంటే ఇప్పటికీ జీవనాడని ఒకడు అంటాడు. అంటే జరిగిన తప్పు నుంచి ఏదో తప్పు జరిగింది క్షమించండి, భారతదేశం బాగుండాలి అని కోరుకోవాల్సింది భారతదేశాన్ని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారంటే, ఇంకా పైగా వాళ్ళ ఆర్మీని సెలవులు పెట్టకపోతే రెడీగా ఉండండి, విన్యాసాలు చేయండి, కవ్వింపు చర్యలు పాల్పడుతున్నారంటే వాళ్ళు యుద్ధాన్ని కోరుకుంటారు. అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, వాళ్ళు యుద్ధం జరిగితే ఏమవుతుంది అన్నది వాళ్ళకి బాగా తెలుసు. అంటే వాళ్ళకి ఏమన్నా మన వెనకాల వీళ్ళు ఉన్నారు, మనకేం కాదు, మనకి సపోర్ట్ ఉంది, ఇలాంటి ఆలోచనతో ఏమైనా ఉన్నారా? అంటే పాకిస్తాన్ పాలకుల ఆలోచన ఎలా ఉంటుందంటే, మరి మా దేశం ఏమైపోతే యుద్ధం జరిగితే మా ప్రజలు ఏమైపోతారని పాకిస్తాన్ పాలకులకి పట్టదు. అక్కడ పాకిస్తాన్ ప్రజలు అక్కడ పాలకుల మీద, అక్కడ ఉన్న ప్రధానమంత్రి మీద తిరుగుబాటు చేసి, బంగ్లాదేశ్ లేక శ్రీలంక లేక ప్రెసిడెంట్ ప్రధానమంత్రి హౌస్ మీదకి దండయాత్ర చేసి వచ్చేసి ఒక రకంగా ప్రధానమంత్రి దేశం వదిలి పారిపోవాలని పరిస్థితి వచ్చే రకంగా ఉంది పాకిస్తాన్. సో ఆ పరిస్థితిని చక్కబెట్టుకోవాలంటే యుద్ధం చేసినట్టే చేయాలి, ప్రజల్ని ఒక భావోద్వేగంలో నింపాలి, ప్రజల్ని మభ్యపెట్టాలి, ప్రజలు తమ మీద వస్తున్న తిరుగుబాటు నుంచి పక్కదో పట్టించాలని కారణం చేత తమ దేశం ఏమైపోయినా పర్లేదు, తమ ప్రజలు చచ్చిపోయినా పర్లేదు, తాము యుద్ధం చేస్తున్నా అనే పేరుతో ప్రజల్ని మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సైనికులు విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కేంద్రంలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష చేస్తూ ఉన్నారు. పీఓకేను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతూనే మెల్లమెల్లగా మన బలగాలు ఏ క్షణమైనా సరే పీఓకేను ఆక్రమించుకోవటానికి, పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పడానికి ముందుకు కదిలే అవకాశం కనిపిస్తుంది. మన ఏదైతే యుద్ధ సామాగ్రి ఉందో, యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా యాక్టివ్ మోడ్లో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను మన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. రాబోయే 48 గంటల లోపులోనే పీఓకే భారత ఆధీనంలోకి రాబోతుంది. మనం వదిలేసిన 30% భూభాగం నెహ్రూ గారి అతి మంచితనం కారణంగా, శాంతి సందేశాల ఫలితంగా, దౌత్య పరంగా మనం దాన్ని సంపాదించుకోవచ్చని ఒకే ఒక ఆలోచనతో ఆ రోజు నెహ్రూ గారు సైన్యాన్ని ఆపబట్టి ఇవాళ పీఓకే అనేటువంటిది పాకిస్తాన్ చేతిలో పోయింది. ఆ భూభాగాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు, ఎంతమందిని చంపుతూ ఉన్నారు, ప్రజల మీద అరాచకం చేస్తూ ఉంది పాకిస్తాన్. ఇవాళ ఆ పీఓకేని మన చేతిలోకి తీసుకోవడానికి భారత బలగాలు ముందుకు వెళుతున్నట్టు చాలా క్లియర్ కట్గా ఉంటుంది. భారత ప్రధాని మోడీ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఇవాళ భారత మిలిటరీ బలగాలు క్షణంలో పీఓకే మీద సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఉగ్రవాద శిబిరాలను అక్కడ పెట్టుకొని నాటకాలు ఆడుతున్న పాకిస్తాన్ యొక్క చెప్పబోతున్నారు. అదే ప్రస్తుత పరిణామాలు చూస్తే అట్లా కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా డెసిషన్ తీసేసుకుంటే, నిజంగా మన సైనికులు పీఓకేని ఆక్రమించుకోవటానికి అటు వెళితే ఏంటి సిచ్యువేషన్, ఎట్లా ఉండబోతుంది? వాళ్ళేమి ఇది కూడా తీసుకోండి అని చెప్పి ఎవరు కదా, ప్రజలు ఘన స్వాగతం పలుకుతారు. నేను చెప్తున్నాను మళ్ళా క్లియర్ కట్ గా, ప్రజలు ఘన స్వాగతం పలుకుతారు. యాక్సెప్టెన్సీ మన దేశ ప్రజలు డెఫినెట్ గా మన దేశ ప్రజలు కాదు, మన దేశ ప్రజలు ఆటోమేటిక్ గా ఘన స్వాగతం చెప్తారు, జిందాబాదులు కొడతారు. పాకిస్తాన్ పీఓకే ప్రజలు ప్రజలు మనకి సానుకూలంగా ఉన్నారు. కానీ అక్కడి సైనికులు కావచ్చు, అక్కడ ఉన్న తిష్ట వేసినటువంటి ఉగ్రవాదులు కావచ్చు, వాళ్ళే చేతులు కట్టుకొని కూర్చోరు. వాళ్ళు కూడా వాళ్ళు ప్రతిఘటించడానికి వాళ్ళు ముందుకు వస్తారు. అలాంటి సమయంలో ఏంటి బలాబలాలు చూస్తే, ఆ యుద్ధ పరిణామాలు చూస్తే ఎట్లా ఉండే అవకాశం? ఇప్పుడు పీఓకే మీద కనుక మనం వెళితే సహజంగా అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత క్రియేట్ చేయడానికి చైనా ప్రయత్నం చేస్తుంది, అదే పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. చైనాని వాళ్ళని వీళ్ళని కూడబెట్టుకున్న ప్రయత్నం చేస్తుంది. కానీ మనం క్లియర్గా ఎవిడెన్స్గా చూపించవచ్చు. గత కొన్ని రోజులుగా కాశ్మీర్ మాది అని పాకిస్తాన్ రెచ్చగొట్టే మాటలు కావచ్చు, తర్వాత చాలా క్లియర్గా పీఓకే నుంచి ఆపరేషన్ చేసి ఈ ఉగ్రదాడికి
ఎలా కారణమయ్యారు అనేటువంటి విషయాన్ని భారత్ ప్రపంచం ముందు పెట్టే అవకాశం కనపడుతుంది. ఓకే. నువ్వు అన్నట్టు వాళ్ళు కూడా మన అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తున్నా, మన బలగాల పర్సెంటేజ్ ఎంత, వాళ్ళ బలగాల పర్సెంటేజ్ ఎంత. మన బలగాలు 1.4 మిలియన్ జవాన్లు మనకున్నారు, రెడీ టు యాక్టివ్గా 1.4 మిలియన్ జవాన్లు మనకున్నారు, ఓకే. యాక్టివ్గా ఉన్నారు. మళ్ళీ రిజర్వ్లో 1.1 మిలియన్ జవాన్లు ఉన్నారు. అంటే మొత్తం 2.5 మిలియన్ జవాన్లు మనకి రెడీగా ఉన్నారు సాయుధ బలగాలు పోరాటం చేయడానికి. ఓకే. కానీ పాకిస్తాన్కు ఉంది ఎంతో తెలుసా? 6 లక్షలు. 6 lakhs ఎక్కడా, 2.5 మిలియన్ ఎక్కడ అని అర్థం చేసుకో. మనలో ఎన్నో భాగం పాకిస్తాన్. మనం ఏం చేయగలిగితే పాకిస్తాన్ ఇవాళ సగటు ముస్లింలకి మన వక్స్ పేరుతో ఇక్కడ కాపాడుతున్న భూమి 9 లక్షల ఎకరాలు అయితే మొత్తం పాకిస్తాన్ 6 లక్షల ఎకరాలు. పాకిస్తాన్ ఆక్యుపై చేసుకోవడం మనకి ఎంతసేపు చెప్పు? మన 140 కోట్ల మంది కలిసి చుచ్చు పోస్తే పాకిస్తాన్ కొట్టుకొని పోద్ది. ఆ పరిస్థితిలో ఇంకొక ముఖ్యమైన విషయం, పాకిస్తాను చైనా సాయం కోరటము, ఇంకొక దేశం సాయం కోరటము, ఇది ఇలాంటి ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా నిజంగా యుద్ధం జరిగే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా చేయడానికే ప్రయత్నం చేస్తుంది. కానీ మనం రెడ్ హ్యాండ్గా ఎవిడెంటెడ్గా ఇప్పుడు గతంలో నీకు గుర్తుందా, అమెరికా కొన్ని దేశాల మీద యుద్ధాలు చేసి సద్దాం హుస్సేన్ పేరు చెప్పేసి ఉగ్రవాద శిబిరాలు అక్కడ నిర్వహిస్తున్నారని చెప్పేసి గతంలో అమెరికా యుద్ధాలు ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ మీద, ఇరాన్, సిరియాల మీద కొంత యుద్ధాన్ని చేసే ప్రయత్నం చేసింది. అప్పుడు ప్రపంచము ఖండించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఉగ్రవాదుల పేరు చెప్పేసరికి అమెరికాకి సపోర్ట్ చేయాలని తప్పనిసరి పరిస్థితుల్లో పడ్డది ప్రపంచం మొత్తం. అంతే కదా, చాలా క్లియర్గా నీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు భారతదేశం కూడా అమెరికాకు నీతి, భారతదేశానికి ఒక నీతి ఉండదు కదా. భారతదేశం కూడా ఉగ్రవాదుల పేరు చెప్పి పిఓకే మీద దాడి చేస్తే ప్రపంచం కళ్ళ ముందు, ఇప్పుడు నీకు అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదులు ఉన్నారా లేదా పక్కన పెట్టేస్తే పాకిస్తాన్లో పిఓకేలో తీవ్రవాదులు కనపడుతున్నారు కదా, ఇలా గన్లు కనపడుతున్నాయి కదా. ఇలా చంపబడేటువంటి ప్రజలు 26 మంది కళ్ళ కనపడుతున్న ప్రపంచానికి కళ్ళేమనకపోయాయా? ఇలా ఎవడన్నా పాకిస్తాన్ పక్కకు వస్తే వారి దోషిత్వం కూడా ప్రపంచం ముందు కనపడింది. ఈ దొంగకి ఇంకో గజ దొంగ. అగ్ర దేశాలని చెప్పుకునే వాళ్ళు, బలమైన దేశాలని చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రక్షణ పరికరాలు, యుద్ధాన్ని ఎగదోసి రక్షణ పరికరాలు అమ్ముకుని క్యాష్ చేసుకునే దేశాలు కొన్ని ఉంటాయి. ఎస్, నువ్వు చెప్పేది అమెరికా నైజం అలా ఉంటుంది. యాక్చువల్గా అమెరికా ఆయుధాల వ్యాపారం మీద బతికింది కాబట్టి మనకి వాళ్ళకి ఆయుధాలు అమ్మేసుకుని యుద్ధాన్ని చూసి శంకలు కొట్టుకున్న పరిస్థితులు అమెరికా ఉంటుంది. కానీ మనకి తప్పని పరిస్థితిని పాకిస్తాన్ క్రియేట్ చేసినప్పుడు మన యుద్ధానికి అంటే చేతగానోడు కూడా యుద్ధం సై అంటే చేతనేనోడు ఎన్నాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చుండాలి. వాడు నేను క్లియర్గా చెప్తున్నాను, పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, మీసారికి సంపంగ నూనె కావాలన్నాడంటే వెనకడుకోడు. అలా పాకిస్తాను వాడికి అసలు దేశానికి ప్రజలకు తిండి లేదు. నిజం చెప్తున్నా, పాకిస్తాన్లో పరిస్థితి ఏంటి అంటే ఇవాళ రొట్టె కోసం యుద్ధాలు చేసే పరిస్థితి. నేను క్లియర్గా 2-3 వీడియోలో కూడా చెప్పాను. వరదలు వచ్చినప్పుడు మనం పులియార పట్టాల కోసం అక్కడక్కడ విజువల్ చూస్తూ ఉంటాం, ప్రజలు కొట్టుకునేది. కానీ ఎలాంటి వరదలు లేకుండా, ప్రకృతి వైపరీత్యాలు లేకుండానే రొట్టెల కోసం ప్రజలు కొట్టుకునే పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. దేన స్థితికి దిగజారిపోయింది. ఎస్ అంటే వాళ్ళు కేవలం మత్తులో ఛాందసవాదంలో బతకడం ఫలితంగా, ప్రజలకు అభివృద్ధిని పాలకులు పరిచయం చేయకపోవడం ఫలితంగా, కేవలం ఇండియా వ్యతిరేకతని నరనరాలు జీర్ణించడం ఫలితంగా ఇలా పాకిస్తాన్ ఆ పరిస్థితులకు పోయింది. కానీ మనం విశ్వాసాలని కాపాడుతూ అభివృద్ధిని చేస్తూ ముందుకెళ్ళిపోయాం. ఇవాళ సగటు ముస్లిం పాకిస్తాన్ కంటే ఇండియా సేఫ్ అని కోరుకుంటున్నాడు. నేను మళ్ళా చెప్తున్నా, పిఓకే మీద దాడికి గనక మనం వెళితే మనకు సహకరించేది మొట్టమొదటి పాకిస్తాన్ పౌరులే. మళ్ళా చెప్తున్నా, పాకిస్తాన్ పౌరులే మనం వెల్కమ్ చెప్తారు. ఇండియా రావాలని, ఇండియాలో కలవాలని సగటు పాకిస్తానీ కోరుకుంటున్నాడు. ఏదో ఈ తీవ్రవాదులు, ఈ 10 మంది సాయుధ బలగాలు పక్కన పెట్టేస్తే సగటు పాకిస్తాన్ కోరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా మేము భారతీయ ముస్లింలుగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతామని కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు భవిష్యత్తులో. ఇప్పుడు వీడియోస్ వస్తున్నాయి అబ్బా, వీడియోస్ వస్తున్నాయి. పాకిస్తాన్ సగటు ఒక మహిళ బిడ్డనెత్తుకొని, నా బిడ్డ ముడ్డి కలగడానికి నీరు ఎవరేరు కానీ మీ కాశ్మీర్ కావాలని పాకిస్తాన్ ప్రధానమంత్రిని ప్రశ్నిస్తుంది. క్లియర్గా చెప్పింది ఆ తల్లి, చాలా క్లియర్గా. ఒక వ్యక్తి నాకు తింటానికి తిండి పెట్టవయ్యా, తర్వాత కాశ్మీర్ ఆక్రమించుకుందు కానీ తర్వాత యుద్ధం చేద్దు కానీ భారతదేశం మీద అని చెప్పేసి ఒక మనిషి వీడియో చేసి, ఇది కదా స్టేట్మెంట్. ఆ రకమైన పరిస్థితిలో 48 గంటల్లో మనకున్నటువంటి సమాచారం బయట నుంచి నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్న సమాచారం ప్రకారం పిఓకేని ఆక్యుపై చేసుకునే దిశగా భారత సాయుధ బలగాల ముందు కదులుతున్నట్టు చాలా క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ నుంచి క్లారిటీ వస్తుందో, క్యాబినెట్ నుంచి అప్రూవల్ వస్తుందో, వెంటనే రంగంలో దిగటానికి మన బలగాలు రెడీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. చూద్దాం ఇక భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటుంటే, రోజుకి వాళ్ళ వ్యాఖ్యలు భారతదేశాన్ని వాళ్ళ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే, కాశ్మీర్ మాది, కాశ్మీర్ కోసం మేము ఎంతకైనా తెగిస్తాం. నిజంగా కార్తీక్, వాళ్ళు ఇస్లామాబాద్లో ఒక కాన్ఫరెన్స్లో ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్ ఏమన్నాడు, వాళ్ళ పిల్లలకు కూడా, ఇప్పుడు నవతరం పిల్లలకు కూడా విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాశ్మీరు చరిత్ర
పిల్లలకి నేర్పండి. మన దేశం ఏ విధంగా భవిష్యత్తులో కశ్మీర్ కోసం పోరాటం చేసేది వీళ్ళే. మన జీవనాడి మెదడు నుంచి గుండె వరకు ఉన్నటువంటి ఆ రక్తనాళం ఏదైతే ఉందో అది కశ్మీర్ అని చెప్పి ఆయన మాట్లాడే విషయం. ఇది నిలిపే ఈ మాటలనే ఇప్పుడు యుద్ధం దాకా తెచ్చుకుంటున్నారు వాళ్ళు. యా ఇదా రెచ్చగొట్టే భారతదేశానికి యుద్ధం చేద్దామని అనుకుంటే ఏనోడో పిఓకి ఆక్యుపై చేసుకునే వాళ్ళు, కానీ ఇదా రెచ్చగొట్టే వాళ్ళు చేసుకుంటున్నారు. కవ్వింపు చర్యలు వాళ్ళు దిగుతున్నారు. భారత్ ఎంతసేపటికి కూడా యుద్ధం జరిగితే ఇద్దరికి నష్టం, ప్రజలకి నష్టం, ఆర్థిక నష్టం, ఎందుకు 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 అని ఓపిక పడతా ఉంటే కానీ ఇప్పుడు ఈ పెహల్గాం దాడి ఘటన తర్వాత ఓపిక నశించిందని అనుకుంటున్నాను నేనైతే. ఎస్ ఎస్ ప్రత్యేకించి దాడి తర్వాత కూడా పుండు మీద కారం జరుగుతారు చూసావా, ఆ రకంగా మాట్లాడే ప్రయత్నం ద్వారా ఇంకొంత పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. పీఓకేను ఆక్యుపై చేసుకునేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్ని మళ్ళీ మన సొంతం చేసుకునే పావులు కలుపుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. మన సైనిక బలగాలకి ఏ క్షణమైనా సరే గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే అక్కడికి వెళ్ళి దాడులు చేసి ఆక్రమించుకోవడానికి మన కశ్మీర్ని మళ్ళీ మనం పూర్తి స్థాయిలో సొంతం చేసుకునే ప్రయత్నం 100కు 100% జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక డెసిషన్ తీసుకోవాలంటే మీటింగ్స్ మీద మీటింగ్స్ జరుగుతున్నాయి. పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన సమయం అని చెప్పి ప్రధానిగా మోదీ భావిస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. డెఫినెట్గా మళ్ళీ ఫర్దర్ యాక్షన్స్ మీద మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. కార్తీక్, థ్యాంక్ యూ వెరీ మచ్.